ఈ సెగ్మెంట్లో చూసుకుంటే చాలా మంది నాయకులు ఉన్నారు. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అసలు మీరు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీగా అసలు ఎందుకు అసలు మీ నామినేషన్ ప్రధాన కారణం ఏంటిది? అసలు వాళ్ళతోని కానీ మీతోని ఐటీ ఏంటి? గత ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి అత్యంత రాజకీయ అనుభవం కలిగినటువంటి పెద్దయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఒక ప్రశ్నించే గొంతుకగా ఇదే ఎన్నికలో గెలిచి పెద్దల సభలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన గెలిచినప్పుడు వాళ్ళ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వారు కూడా కొంతవరకు పోరాడారు, ప్రతిపక్షంలో వాళ్ళ గొంతుగా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పార్టీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకానొక దశలో నిరుద్యోగులు, ఈ ప్రాంత నిరుద్యోగులు జీవో 29 పైన సుప్రీంకోర్టు గడప దడితే వాళ్ళకి ఒక అడ్వకేట్గా ఒక పెద్దల సభలో ఉండి వారికి సరైనటువంటి న్యాయ సహాయం చేయగలగలేకపోయినరు. ఎందుకంటే వారు అధికార పార్టీ నేత కాబట్టి. అందుకే పెద్దల సభలో అధికార పార్టీకి అనుబంధంగా ఉంటే ఎవరికి న్యాయం చేయలేరు. ఖచ్చితంగా పోరాడే తత్వం గల వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం ఈ ప్రాంత వాసులకు కానీ, పట్టభద్రులకు కానీ, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ న్యాయం చేయనటువంటి పక్షంలో వాళ్ళ సమస్యల పైన ఎలుగెత్తి చాటుతూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగి వచ్చేదాకా కొట్లాడే వాళ్ళు అయినప్పుడే ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు. అందుకే గత ప్రభుత్వాలు ఎంత నిర్బంధం పెట్టినా మేము ఆ నిర్బంధాలు ఎదుర్కొని మేము ఎవరికైతే ప్రాతినిధ్యం వహించామో వాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వం దిగి వచ్చేలా కొట్లాడినాం. కాబట్టి ఈ రోజు మేము న్యాయం చేయగలుగుతామని భావించే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకడ్బందీగా బరిలోకి దిగాం. సో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో చూసుకుంటే చాలా ధనికులు పోటీ చేస్తున్నారు. అండ్ దాంట్లో ఎంతో మందిని గ్రాడ్యుయేట్లను తయారైన వ్యక్తులు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు, వీళ్ళెంతో వాళ్ళ గ్రాడ్యుయేట్లకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. గ్రాడ్యుయేట్ల యొక్క సమస్యలు వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటాయి. అసలు మీకేం తెలుసు అంటే ఏం చెప్తారు? మరి అసలు ఎవరు వీళ్ళంతా? ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? మేమే గ్రాడ్యుయేట్లను తయారు చేశామని ఒకరు అంటున్నారు. ఆ గ్రాడ్యుయేట్లకి నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పక్షంలో వాళ్ళకి శిక్షణ ఇచ్చామని ఒకరు అంటున్నారు. కానీ వీళ్ళంతా ఎవరు? కోటీశ్వరులు. వాళ్ళ విద్యను వ్యాపారంగా చేసుకొని కోటీశ్వరులుగా ఎదిగే పక్షంలో వాళ్ళు ఎవరైతే మేము పట్టభద్రులతో ఉన్నాం, వాళ్ళ కష్టాలు తెలుసు అంటున్నారు కదా. మరి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తయారు చేసిన పట్టభద్రులే కదా, వాళ్ళు శిక్షణ ఇచ్చిన పట్టభద్రులే కదా. మరి వాళ్ళకు సమస్యలు ఉన్న రోజులు వాళ్ళకు సమస్యలు ఉన్నాయని తెలుసు కదా వాళ్ళకి. మరి వాళ్ళ సమస్యలని, వాళ్ళ శిష్యులకి సమస్యలు వస్తే ప్రభుత్వం పైన ఎందుకు స్పందించలేదు? మా పట్టభద్రులకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మా ఉద్యోగులకు ఇన్ని సమస్యలు ఉన్నాయి అని ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం పైన? మరి ఇన్ని రోజులుగా స్పందించలేని వాళ్ళు, ఇన్ని రోజులుగా ప్రభుత్వాన్ని పట్టభద్రుల సమస్యల గురించి అడగలేని వాళ్ళు ఈ రోజు ఏం అడుగుతారు? అందుకే ఖచ్చితంగా అడిగేవారు ఉండాలి, పోరాటం చేసే వాళ్ళు ఉండాలి. వీళ్ళంతా ఈరోజు కోటీశ్వరులు, కోట్ల సంపదలకు పోగెత్తి ఈరోజు అంగుహార్బాటాలతో వచ్చి అధికార పార్టీల టికెట్ల కోసం ప్రయత్నం చేసి అధికార పార్టీ టికెట్లు తెచ్చుకొని కొందరు, అధికార పార్టీల టికెట్లు రాక జాతీయ పార్టీల బీఫామ్ పైన పోటీ చేసే వాళ్ళు ఒకరు. వీళ్ళంతా వచ్చి పెద్దల సభలో ఒక సామాన్యులకి స్థానం లేనటువంటి పరిస్థితి కల్పించారు. ఈ రోజు ఈ కోటీశ్వర్లు వచ్చి నోటు లేనిదే ఎన్నికల్లో గెలుపు లేదా అనే పరిస్థితికి ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారు. ఈ రోజు సామాన్యుడు పెద్దల సభ వైపు చూడాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నోటు లేనిది గెలుపుందా అన్నటువంటి పరిస్థితి. అందుకే నోటు లేకున్నా సామాన్యుడు గెలవాలి. నోటు లేకుండా సామాన్యుడు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలి, పెద్దల సభల్లో అడుగుపెట్టాలి. అందుకే పోరాడే వాళ్ళగా, ఒక సామాన్యుల సమస్యలు తెలిసిన వాడిగా, సామాన్యుల గొంతుకై నిలిచిన వాడిగా, రైతుల గొంతుకై నిలిచిన వాడిగా ఖచ్చితంగా మాలాంటి వాళ్ళే పెద్దల సభల్లో ఉండాలి. పెద్దల సభల్లో కోటీశ్వరులు కాదు, రాజకీయ నిరుద్యోగులు కాదు, సామాన్యులు ఉండాలనే లక్ష్యంతో ఈరోజు మేము ముందడుగేస్తున్నాం.